తెలుస్తా ఉంది. God is good. దేవుడు చాలా గొప్పవాడు. And his mercies never endures. His mercies endures forever. ఆయన కృప నిరంతరం ఉంటది. And when I heard about their wedding, I felt so happy. వీరి వివాహం గురించి విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. God brings two people together. ఇద్దరిని దేవుడు ఏకపరుస్తాడు. It's not our will, it's not that pastors who brings them together. ఏదో దైవ సేవకులు లేకపోతే మనమో ఇంకెవరో చేరవచ్చిన వారు కాదు, కానీ దేవుడు వారిని దగ్గర పరిచి ఏర్పాటు చేస్తాడు. And I strongly believe that it's God's divine purpose they're here on this stage. ఈ రోజు వీరు ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా నమ్ముతున్నాను బలంగా. దేవుని యొక్క కృప వారి మీద ఉంది. ఆయనే వారిని ఇద్దరుని కూడా ఏకం చేశారని నేను భావిస్తూ ఉన్నాను. There's a Bible verse says in Ecclesiastes. ఈ రీతిగా బైబిల్ చెబుతా ఉంది. 4:12 it says. 14:12 చెప్తా ఉంది. The wedding, the marriage that has three things does not break. Three things that does not break. మూడు విషయాలు పెళ్లిలో ఉండాలి. అవి మా యొక్క సంబంధాన్ని లేదా త్రీ థింగ్స్ ఉంటాయి. The one thing that you need to do is to love each other. సో మొదటిగా మూడు విషయాలు పెళ్లిలో చేయవలసింది ఏంటంటే ఇరువురు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Love doesn't come from yourself. సో ప్రేమ అనేది తమకు తాము రాదు. It should come from Heavenly Father. His name is Jesus. యేసు ప్రభు దగ్గర నుంచి ఆ ప్రేమను మనం పొందుకొని మనం చేసుకునే we both feel in love of Jesus. ఎప్పుడైతే మనం ప్రభు ప్రేమలో పడతామో then you can love your wife so well and you can love your husband so well. నీ భార్యని బాగా ప్రేమించగలుగుతావు లేదా నీ భర్తను బాగా ప్రేమించగలుగుతావు. The love should come from above. ఈ ప్రేమ అనేది పరలోకం నుంచి ప్రభు దగ్గర నుంచి రావాలి. And the second thing is the better communication. రెండవది ఏంటంటే కమ్యూనికేషన్, అంటే మన ఇరువురు మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. Yes, the communication makes things goes well. ఆ యొక్క అర్థమైన విధానం, అర్థం చేసుకునే విధానం ఇరువురికి ఉంటే ప్రతిది కూడా అనుకూలంగా వెళ్తుంది. I'm not feeling well today. ఈ రోజు నాకు ఆరోగ్యం బాగాలేదు. Can you cook for me? సో నన్ను తీసుకెళ్తావా అని ఒక అర్థమయ్యే మాటలు, like very understanding words should come from both of you. సో ఇరువురు మధ్యలో కూడా అర్థవంతమైన మాటలతో కొన్ని విధానం నడవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. The third very important thing is not least but very important thing. చివరిది కాదు కానీ ఆఖరి మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మూడవది it's prayer. మూడవది ఏంటంటే ప్రార్థన. అలా కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ప్లీజ్ కమ్. The third, yes, the third one is prayer. మూడవది ఏంటంటే ప్రార్థన. And every person who gets married should fill in prayer. ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకునే ప్రతి కపుల్స్ కూడా ఏం చేయాలంటే ప్రార్థనలో పడాలి, ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. We give oaths saying that I want to be with you or you want to be with me. ప్రతి ప్రార్థనలో కూడా నాయనా నువ్వు మాతో ఉండలేదా, మేము మీతో ఉంటానని ప్రభువుని మనం వేడుకోవాలి. And the time only happens with Jesus Christ. ఏది ప్రతిది కూడా సమయం ప్రతిది కూడా జరిగేది కూడా యేసు ప్రభు ద్వారానే. I don't know whether you are having a good marriage today or not. మీ జీవితంలో మంచి పెళ్లి జరిగిందో లేదో నాకు తెలియదు కానీ but let me tell you this. ఈ రోజు ఈ మాట మీ అందరికీ ఇక్కడ కూర్చున్న వారికి చెప్పని, there is a God who loves you so much. దేవుడు అందరిని ప్రతి ఒక్కరిని బాగా ప్రేమిస్తాడు. He wants everybody to come united. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఏకమవ్వాలి అని భావిస్తాడు. and he is going to be the third string that's going to connect you together. ఆయన మూడవ స్ట్రింగ్ గా ఉంటాడు, ఎందుకంటే ఇరువురిని ఏకం చేయడానికి. it's not your mother-in-law, it's not your father who can combine you together. it's God who brings you together. ఏదో మీ మామయ్యో లేదా మీ మామయ్యో మీ అత్త ఎవరో కాదు కానీ దేవుడు ఈ రోజు ఈ పూట మీ ఇద్దరిని కూడా ఏకపరిచి ఉన్నాడు. So when I was coming back from the United States of America, అమెరికా నుంచి నేను వస్తూ ఉన్న సమయంలో and when I heard these people are getting married, అప్పుడు ఆ సమయంలో నేను విన్నాను ఇరువురు కూడా వివాహం చేసుకోబోతా ఉన్నారని. I was crying. I was like, Lord, thank you for doing this. సో నేను ఆయనకు ప్రార్థన చేశాను, అయ్యా ఇటువంటి మంచి సంబంధం లేదా ఇరువురిని ఏకపరుస్తున్నందుకు నీకు స్తోత్రం చెప్పాను, ప్రార్థన చేశాను. my heart was filled with thanksgiving. సో నా హృదయం అంతా కూడా దేవునికి ధన్యవాదాలతో నింపబడింది. and this song came into my heart. సో ఈ పాట నా యొక్క నోటి ద్వారా అప్పుడు పాడడం జరిగింది. I want you to sing with me today. నాతో పాటు ఇక్కడ ఉన్నవారందరూ కూడా పాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు. అడుగుతారా? దొరకరు. డబ్బు అడుగుతారు. ఫస్ట్ నువ్వేం చదువుకున్నావు అడుగుతారు. అవునా? అందరు కలిసి పాడదాం, దేవుని నామాన్ని మహిమపడతాం. రెడీ?
అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. అందరూ కలిసి పాడదాం. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. ఏమి కోరుకోకుండా నా కోసము మహిమనంత వీడినావు, ఏమి త్యాగము. ఏమి కోరుకోకుండా నా కోసము మహిమనంత వీడినావు, ఏమి త్యాగము. యేసయ్యలాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. చివరిగా పోస్టులు పాడుతూ ముగించారు. సరేనా? అందరూ చప్పట్లు కొడదామా? ఉత్సాహంగా చప్పట్లు కొడదాం. ఆయన ప్రేమించే దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యాలు చేయగలడు. He can do miracles. ఆయన స్వార్థం కోరుకోడు, ఫలితం ఆశించడు. ఉచితంగా తన కృపను తన అద్వైత కుమారుని ఈ లోకానికి పంపించాడు. మనమందరం ఆయన కృతజ్ఞతలో ఉండాలి. స్వార్థమేమి లేకుండా, ఫలితము ఆశించకుండా, మేలు చేయువారు ఎవరు విశ్వమందునా. స్వార్థమేమి లేకుండా, ఫలితము ఆశించకుండా, మేలు చేయువారు ఎవరు విశ్వమందునా. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. Hallelujah. I want to tell you this last thing. ఈ యొక్క మాట చివరిగా నేను చెప్పాలని ఆశపడుతూ I ఉన్నాను. want you to pray for this new couple every day of your life. మీ అనుదిన జీవితంలో ప్రార్థనలో ఇరువురు జతపరచబడుతున్న ఇరువురు కొరకు మీరు అనుదినం ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. They will be united with only the prayer. సో వారిరువురు ఏకంగా ఎప్పుడు ఉంటారంటే ప్రార్థన ద్వారా ఉంటారు. Amen. ఆమేన్. Awesome. Congratulations. అందరికీ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని